ఓకే, ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే మనకి మర్జ్. ఓకే, మర్జ్ క్వైరీస్. ఓకే, మర్జ్ క్వైరీ బేస్డ్ ఆన్ ద జాయింట్స్ కేస్. ఓకే, మర్జ్ క్వైరీ అనేది బేస్డ్ ఆన్ ద జాయింట్స్ మర్జ్ అవుతుంది. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాయింట్స్ వీ హ్యావ్. ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాయింట్స్ వీ హ్యావ్ ఇన్ అ మర్జ్ క్వైరీ అని చెప్పేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పడతాయి గైస్. ఓకే, హౌ మెనీ types of joints we have in merge query. Okay, you don't worry, నేను చాలా సింపుల్ గా ఈజీగా చెప్తా, మీరు జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, చాలా సింపుల్. ఓకే, పీస్ఫుల్ మైండ్ తో వినండి, మైండ్ లోకి దిగిపోవాలి అంతే అన్ని జాయింట్స్. ఓకే, ఓకే, మనకి 6 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి గైస్. ఎన్ని టైప్స్? 6 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి. ఏంటి ఏంటి? 6 టైప్స్ ఆఫ్ జాయింట్స్ లో ఏంటి ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి లెఫ్ట్ అవుటర్ జాయింట్. ఓకే, లెఫ్ట్ అవుటర్ జాయింట్ ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ వన్. ఓకే, అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి రైట్ అవుటర్ జాయింట్. ఏంటి రైట్ ఏంటి అనేది మీరు కంగారు పడద్దు, నేనున్నా మీకు క్లియర్ గా చెప్తా. ఓకే, అండ్ దెన్ ఫుల్ జాయింట్, ఫుల్ అవుటర్ జాయింట్ లేకపోతే ఫుల్ జాయింట్, ఫుల్ అవుటర్ జాయింట్. అండ్ దెన్ ఇన్నర్ జాయింట్. ఏంటిది? అండ్ దెన్ లెఫ్ట్ యాంటీ అండ్ రైట్ యాంటీ. నిన్న మనం అపెండ్ లో ఎలా అయితే ఎక్సెల్ లో చేసినామో, దీన్ని ఇంకో స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళి ఫస్ట్ డయాగ్రామ్ లో చూసి ఆ తర్వాత మనం ఎక్సెల్ లో చేద్దాం, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఓకే, మీకు జాయింట్స్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థం అవుతుంది. రైట్ యాంటీ. ఓకే, రైట్ యాంటీ. ఓకే, సో వాట్ ఈస్ లెఫ్ట్ యాంటీ అండ్ వాట్ ఈస్ రైట్ యాంటీ అనేది ఇక్కడ మనకి యాక్చువల్ గా 2 టేబుల్స్ ఉన్నాయి గైస్. ఓకే, ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్స్ లో మనకి యాక్చువల్ గా మనం అపెండ్ లో ఏం చేసినాం, రోస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం కదా. సో కంబైన్డ్ మల్టిపుల్ టేబుల్స్ కంబైన్స్ ఇంటూ సింగిల్ టేబుల్, అంటే ఆ రోస్ కంబైన్డ్ ఇంటూ సింగిల్ టేబుల్ దాన్ని. కానీ మర్జ్ లో అలా కాదు, మర్జ్ లో కాలమ్స్ యాడ్ అవుతాయి, రోస్ యాడ్ అవ్వవు, కాలమ్స్ యాడ్ అవుతాయి. ఓకే, సో కాలమ్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ మనకి రెండిట్లలో కామన్ కాలం ఒకటి ఉంది. ఓకే, జాయిన్. మీకు ఎక్సెల్ లో లుకప్ వాల్యూ ఐడియా ఉంటే సేమ్ వేనే, కాకపోతే ఇక్కడ జాయిన్ కాన్సెప్ట్. ఓకే, జాయిన్ బేసిస్ మీద అవుతుంది, రెండిట్లలో కామన్ కాలం, ఆ కాలం బేసిస్ లో అవుతుంది. ఓకే, ఇది ఎట్లా అనేది మనం జస్ట్ ఫస్ట్ డయాగ్రామ్ లోకి వెళ్దాం, ఆ తర్వాత మనం ఇక్కడికి వద్దాం. ఆ డయాగ్రామ్ బట్టి ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం గైస్. ఓకే, సో సరే, లెఫ్ట్ టేబుల్. ఓకే, లెఫ్ట్ టేబుల్ అనుకోండి. ఏంటిది? లెఫ్ట్ టేబుల్ అనుకోండి. ఓకే, దిస్ ఈస్ ద రైట్ టేబుల్ గైస్. ఓకే, దిస్ ఈస్ ద రైట్ టేబుల్, దిస్ ఈస్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ దిస్ ఈస్ ద రైట్ టేబుల్. ఓకే, దిస్ ఈస్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే, ఏంటి? టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. ఏంటి? మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ కాల్డ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకే, ఏంటిది? లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇక్కడ కింద నేను లెఫ్ట్. ఓకే, ఇది లెఫ్ట్ అవుటర్. డెఫినేషన్ ఏంది? టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే, టోటల్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నదాన్ని లెఫ్ట్ టేబుల్ అనుకుంటాం గైస్. టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ and matching records from both table. Both table on matching records. Okay, both table matching records from both table is called outer join.
is called left outer. Okay, this is the left outer join. Okay, next రైట్ అవుటర్ జాయిన్, దీనికి క్వైట్ ఆపోజిట్ రైట్ అవుటర్ జాయిన్. ఓకే, ఇక్కడ డెఫినేషన్ నేను రాయను, మీరు అర్థం చేసుకుంటారు డయాగ్రామ్ ఇవ్వడంతో. సో నేను డయాగ్రామ్ ఇస్తాను. ఓకే, ఏంది, దిస్ ఈస్ ద లెఫ్ట్ టేబుల్. సైజులు గిట్లా ఏమైనా రాంగ్ ఉంటే ఏమనుకోవద్దు గైస్, జస్ట్ డయాగ్రామ్ ఇస్తున్నాం మీరు అంతే. ఇది లెఫ్ట్ టేబుల్ అనుకోండి, ఇది రైట్ టేబుల్ అనుకోండి. ఓకే, ఈ సైజులు గిట్లా ఉన్నాయి కాబట్టి అది వేరే ఇది వేరే అనుకోవద్దు, జస్ట్ ఓకే. లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్. ఓకే, ఇప్పుడు టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ ఏంటిది, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ రైట్ అవుటర్ జాయిన్. ఏంటిది, రైట్ అవుటర్. దీన్ని రైట్ అవుటర్ జాయిన్ అంటారు. ఓకే, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఇక్కడ మీకు దీనికి ఆపోజిట్ లో రాసుకోవాలి డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ఫుల్ అవుటర్ జాయిన్ గైస్. నెక్స్ట్ ఏంటి, ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏందో చూద్దాం. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ద లెఫ్ట్ టేబుల్. ఓకే, దిస్ ఈస్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ దిస్ ఈస్ ద రైట్ టేబుల్. ఓకే, దిస్ ఈస్ ద రైట్ టేబుల్. ఓకే, దిస్ ఈస్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ దిస్ ఈస్ ద రైట్ టేబుల్ అనుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ దిస్ ఇస్ రైట్ టేబుల్. అంటే టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకే, ఏంటి, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ and total records from right table and matching records. Okay, this is called matching both the tables. Simple ga dini total records from emanale, this simple ga total records from left table total records from right table. That records right table, right table. Okay, so this is called ఏమంటారు మనం దీన్ని, ఫుల్ అవుటర్ జాయిన్ అంటాం. ఏమంటాం, ఫుల్ outer join. Outer join, yes. Okay, this is full outer join. And మనకి ఇంకేముంది, ఇన్నర్ జాయిన్. వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్? ఓకే, వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్? వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్? ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? ఇన్నర్ జాయిన్ అంటే దిస్ ఈస్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ దిస్ ఈస్ ద టేబుల్, రైట్ టేబుల్. ఓకే, రెండిట్లలో మ్యాచింగ్ ఉన్నదాన్ని, రెండిట్లలో మ్యాచింగ్ రికార్డ్స్ తీసుకునే దాన్ని ఇన్నర్ జాయిన్ అంటాం గైస్. ఓకే, రెండిట్లలో మ్యాచింగ్ రికార్డ్స్, రెండిట్లలో మ్యాచింగ్ రికార్డ్స్, ఈ ఏరియాని మనం ఇన్నర్ జాయిన్ అంటాం. ఏమంటాం, ఇన్నర్ జాయిన్ అంటాం. Records from both the tables, matching records from records, matching record from both tables, from both the tables. Are you with me guys? Just type yes. If you are with me, just type yes. What I am saying అనేది మీకు అర్థం అవుతుంటే just type yes guys. Come on, it's an interactive session. Okay, come on, just type yes guys. Superb. Okay, next left anti and right anti guys. Okay, next left anti and right anti. I need from everyone guys. Okay, everyone should interact. Okay, so okay, this is what is left anti. Left anti ante enante only left side records maatrame. Okay, which are not matching with the right side records guys. Only left side records maatrame which are not matching with the right side. Right side table lo match kaakunda only left side lo ఏ రికార్డ్స్ ఉన్నాయో దాన్ని లెఫ్ట్ యాంటీ అంటాము. ఓకే, రైట్ సైడ్ టేబుల్ తో మ్యాచ్ కాకుండా
ఏవైతే మనకు లెఫ్ట్ సైడ్ లో ఓన్లీ లెఫ్ట్ సైడ్ లో ఉంటాయో దాన్ని లెఫ్ట్ యాంటీ అంటాం. ఓకే, దిస్ ఈజ్ అ లెఫ్ట్ యాంటీ. ఓకే, నెక్స్ట్ రైట్ యాంటీ గైస్. రైట్ యాంటీ. రైట్ యాంటీ అంటే ఏంటంటే ఓన్లీ రైట్ సైడ్ రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, విచ్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద లెఫ్ట్ సైడ్. Okay, only right side records which are not matching with the left side. So right anti. Hope it's clear. Okay, right anti. సో మనకి ఇక్కడ ఏమైతే అర్థమైందో అంటే ఇక్కడ నేను డెఫినేషన్ రాస్తాను. ఓన్లీ లెఫ్ట్ సైడ్, ఓన్లీ లెఫ్ట్ సైడ్ రికార్డ్స్ గైస్. ఓన్లీ లెఫ్ట్ which are not matched. Left side records which are not matching okay with right side. Only left side records which are not matching with the right side records. Okay, only left side records, left side table records. In quite opposite manaki right hand guys. Okay, in quite opposite manaki right hand. Okay, clear kada? Okay, let's see same thing in Excel. Okay, Excel lo manam ee condition satisfy chestu Excel lo results తీసుకొద్దాం. ఆ Excel లో తీసుకొచ్చిన సేమ్ రిజల్ట్స్ ని మనం మళ్ళీ పవర్ BI లో చూద్దాం. సో దట్ యూ విల్ బి వెరీ క్లియర్ వాట్ ఈస్ లెఫ్ట్ యాంటీ, వాట్ ఈస్ రైట్ యాంటీ, ఓకే, వాట్ ఈస్ ఫుల్ అవుటర్ జాయిన్ అండ్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, లెట్స్ సీ దట్ ఇన్. ఓకే, ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్సెల్ గైస్. ఓకే, నాకు 2 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద ఎంప్లాయీ టేబుల్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, ఈ రెండిట్లలో కామన్ కాలం ఏముంది అని అంటే డిపార్ట్మెంట్ ఐడి అనేది కామన్ కాలం ఉంది. ఓకే, సో మన డెఫినేషన్ ప్రకారం ఇక్కడ లెఫ్ట్ యాంటీ అంటే ఏంటి? టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. నేను ఫస్ట్ లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాను గైస్. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేస్తున్నాను. లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేసినప్పుడు టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే, నేను ఇక్కడ దీంట్లో జాయిన్ చేసి ఏం తీసుకొస్తున్నా? జాయిన్ చేసి నాకు డిపార్ట్మెంట్ ఐడిని ఈ ఎంప్లాయీ టేబుల్లోకి తీసుకొస్తున్నా అనుకుందాం. ఓకే, జాయిన్ చేసి ఈ డిపార్ట్మెంట్ నేమ్ అన్నది మనకు ఈ ఎంప్లాయీ టేబుల్లోకి తీసుకొస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం కాలమ్స్ ని మర్జ్ చేస్తాము. మర్జ్ అంటే ఏంటి? కాలమ్స్ ని. అపెండ్ అంటే ఏంటి? రోస్ ని. అపెండ్ అంటే రోస్ ని అపెండ్ అవుతుంది. ఓకే, రోస్ అనేది అపెండ్ అవ్వకుండా పోతుంది. సేమ్ కాలమ్స్, సేమ్ జాయింట్ కాలమ్స్ అవసరం లేదు అక్కడ. ఓకే, జస్ట్ రోస్ అపెండ్ అవ్వకుండా పోతుంది. ఇక్కడైతే మనకి కీ కాలమ్స్ ని బేస్ చేసుకొని రిమైనింగ్ కాలమ్స్ ని యాడ్ చేసుకుంటా పోవడం. ఇక్కడ కాలమ్స్ పెరుగుతూ ఉంటాయి. కాలమ్స్ రెండు టేబుల్లో ఉన్న కాలమ్స్ ని మర్జ్ చేసుకుంటాం అనమాట. ఓకే, మ్యాచ్ అయిన కాలంతోని కాలమ్స్ ని, కానీ రోస్ ని పెరగవలసిన పని లేదు. మనకి రోస్ పెరగొచ్చు, పెరగకపోవచ్చు. ఇక్కడ రోస్ అయితే పెరగవు. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ డెఫినేషన్ ప్రకారం ఏంటి? లెఫ్ట్ టేబుల్ అంటే టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ కొత్త టేబుల్. ఇక్కడ నుంచి మ్యాచింగ్ ఏంటిది? డిపార్ట్మెంట్ 1. ఓకే, డిపార్ట్మెంట్ 1 అంటే దాని నేమ్ ఏముంది? ఇక్కడ డిపార్ట్మెంట్ 1, ఇక్కడ డిపార్ట్మెంట్ 1. సో దాని నేమ్ ఏముంది? డిపార్ట్మెంట్ నేమ్. దానికి ఆపోజిట్ లో డిపార్ట్మెంట్ నేమ్ దీనికి మ్యాచ్ అయింది కదా. సో దాని ఆపోజిట్ నేమ్ ఏంది? డిపార్ట్మెంట్ నేమ్ ఐటీ. దీనికి మ్యాచ్ అయింది కదా. సో దీని డిపార్ట్మెంట్ నేమ్ ఏంది? ఐటీ. ఓకే, దీనికి మ్యాచ్ అయింది కదా. ఓకే, సో ఈ రెండింటికి సేల్స్. ఓకే, దీనికి మ్యాచ్ అయింది కాబట్టి హెచ్ఆర్. ఈ రెండు మ్యాచ్ కాలేదు కాబట్టి నల్స్ వస్తాయి. ఓకే, D6 D7 అనేది ఇందులో లేదు కాబట్టి వాటికి ఏమొస్తాయి? నల్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే D01 అంటే ఏంది? మనకి ఐటీ, అంతేనా కదా? చూడండి గైస్, ఇక్కడ మనకి D01 అంటే ఏముంది? ఐటీ ఉంది. ఓకే, సో మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, D01 ఐటీ. D02కి ఏముంది? D02కి ఏముంది? ఇక్కడ D02, D02 ఉంది, మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ D02కి సేల్స్ ఉంది. ఓకే, సేల్స్ ఉంది. ఇక్కడ D02కి సేల్స్, అంతేనా కదా గైస్? ఓకే, D03కి హెచ్ఆర్.
D03 కి HR. ఈ రెండు మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ D06 D07 అనేది ఇందులో లేదు కాబట్టి ఇక్కడ ఏమైనాయి మనకి నల్స్ వచ్చినాయి, అంతేనే కదా. ఇక్కడ లేవు కాబట్టి మ్యాచ్ కాని వాటికి నల్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈస్ ద లెఫ్ట్ యాంటీ గైస్. ఓకే, ఈ రెండింటిలో జాయిన్ బేస్ చేసుకొని మ్యాచ్ అయిన వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ నేమ్ ని ఇక్కడ యాడ్ చేసినాము. అందులో నుంచి డిపార్ట్మెంట్ నేమ్ ని ఇక్కడ యాడ్ చేసినాము. ఓకే, నెక్స్ట్ రైట్ యాంటీ గైస్. రైట్ యాంటీ అంటే ఏంది? టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకే, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకే, సరే, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ అనుకుంటే మనకి సో ఇక్కడ ఫస్ట్ టోటల్ ఈ డిపార్ట్మెంట్ మ్యాచ్ అనేది తీసుకొద్దాం. ఫస్ట్ మ్యాచ్ అనేది తీసుకొద్దాం, తర్వాత మ్యాచ్ కాకుండా సో ఇవి, తర్వాత ఇక్కడ మనకి D04 D05 కూడా వస్తుంది డిపార్ట్మెంట్ నేమ్ లో. ఓకే, D04 D05 అంటే టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ కదా, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ అంటే ఈ ఐటీ అనేది ఇక్కడ మనకు ఐటీ. ఓకే, అండ్ ఐటీ తర్వాత సేల్స్. ఓకే, అండ్ దెన్ సేల్స్ అండ్ హెచ్ఆర్. ఇక్కడ మ్యాచ్ గా ఇక్కడ మనకి ఆడిట్, డిపార్ట్మెంట్ నేమ్ ఏంది ఆడిట్, అండ్ దెన్ డిపార్ట్మెంట్ నేమ్ ఏంది ఫైనాన్స్. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్ ఫైనాన్స్. ఓకే, సో ఇక్కడ మనకి D03 వరకు మ్యాచ్ అవుతాయి అంటే టోటల్ మనకి టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ కాబట్టి D03 వరకు మనకి మ్యాచ్ అవుతాయి. ఓకే, D03 వరకు మనకి మ్యాచ్ అయినాయి. ఇక్కడ మ్యాచ్ కానీ D04 అండ్ D04 అండ్ D05 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వీటికి ఏం వస్తుంది అని అంటే దీని రిలేటెడ్ గా నల్ వస్తుంది. ఓకే, ఏమొస్తుంది? నల్ వస్తుంది. ఓకే, సో D0 ఇక్కడ నల్ వస్తుంది గైస్. ఓకేనా? ఓకే, సో దిస్ ఈస్ అ రైట్ ఆర్డర్ అంటే టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. అంతేనా గైస్? అంటే ఇక్కడ టోటల్ రికార్డ్స్ తీసుకునేటప్పుడు మనకి మ్యాచింగ్ తీసుకోవాలి కదా. ఫస్ట్ మ్యాచింగ్ తీసుకున్న D03 వరకు మనకి మ్యాచ్ అయినాయి కాబట్టి ఆ మ్యాచ్ అయిన డిపార్ట్మెంట్ ఐడి వచ్చింది. ఓకే, మ్యాచ్ అయిన డిపార్ట్మెంట్ ఐడి 3 సో రిపీట్ అయితే అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఐటీ సేల్స్ హెచ్ఆర్. సో మనకి ఇక్కడ ఆడిట్ ఫైనాన్స్ అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి మనకి వాటికి ఏమొచ్చినాయి? నల్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఈ టేబుల్లో మ్యాచింగ్ లేదు కదా, D04 కి D05 కి ఇక్కడ మ్యాచింగ్ లేదు కాబట్టి వీటికి ఇక్కడ ఏమొచ్చినాయి? దాని రిలేటెడ్ వాల్యూ నల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫుల్ జాయిన్. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంది? టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకే, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. సో దీంట్లో మనకి ఏమవుతుంది అని అంటే సో ఇది D01 కదా, D01 కి దానికి ఆపోజిట్ లో నేమ్ ఏంది? ఓన్లీ డిపార్ట్మెంట్ నేమ్ ని యాడ్ చేస్తే ఓకే, D01 లో ఐటీ అండ్ D02 సేల్స్. ఓకే, సేల్స్. కమాన్ గైస్, ఆర్ యూ విత్ మీ? ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కదా? హోప్ ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, నేను క్వశ్చన్స్ అడగమని అడుగుతాను, అప్పుడు మీరు నాకు క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దిస్ ఈస్ నల్ గైస్. ఇంకోటి మళ్ళీ ఇవి ఫుల్ టోటల్ రికార్డ్స్ అన్నప్పుడు ఇవి కూడా రావాలి కదా. ఓకే, టోటల్ రికార్డ్స్ అన్నప్పుడు ఇవి కూడా రావాలి కదా. సో వీటికి ఏమొస్తుంది? ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నేమ్ ఆడిట్ ఫైనాన్స్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఎందుకంటే రైట్ సైడ్ కూడా టోటల్ రికార్డ్స్ రావాలి, వీటికి ఏమొస్తుంది అప్పుడు? నల్. ఓకే, అంటే టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ అండ్ టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ గైస్. ఓకే, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్, total records from left table. Okay, this is full outer join. Okay, ఏంటిది? full outer join. Okay guys, clear కదా? So total records from left table and total records from right table. Okay, ఏదాన్ని మిస్ చేయలేదు. సో రెండిట్లో కలిపితే మనకి ఫుల్ జాయిన్. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే ఏంది? ఇన్నర్ జాయిన్ అంటే ఏంది? రెండిట్లలో మ్యాచింగ్ ఉండాలి. ఓకే, మనం ఇక్కడ చెప్పుకున్న దాని ప్రకారం ఏంది? ఇన్నర్ జాయిన్ అంటే రెండిట్లలో మ్యాచింగ్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇన్నర్ జాయిన్ అంటాం. ఓకే, ఫుల్ జాయిన్ అంటే ఏంది? ఫుల్ జాయిన్ అంటే ఏంది? టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకే గైస్, నేను ఏమైతే చెప్తున్నానో అదే రాస్తుంటాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే ఏంది? సో ఈ ఇక్కడ D03 వరకు ఇక్కడ D03 వరకు మ్యాచింగ్, అంతేనా కదా?
D03 వరకు D03 వరకు మ్యాచింగ్, D01 నుంచి D03 వరకు మ్యాచింగ్. కాబట్టి మనకేమైతుంది అంటే ఇక్కడ వరకు మ్యాచింగ్ కాబట్టి ఈ రికార్డ్స్ తీసుకొద్దాం. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్ గైస్. ఓకే, ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. లాస్ట్ లో క్వశ్చన్ అడగొచ్చు గైస్. తేజ 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 కొంచెం చూసుకోండి, మ్యూట్ లో పెట్టరా కొద్దిగా. Okay, this is the sales and this is the HR guys. Okay, this is the HR. Okay, only matching records వచ్చినాయి మనకి. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. నౌ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏంది? లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏంది? ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద రైట్ టేబుల్. నాకు లెఫ్ట్ టేబుల్ లోనే ఉండాలి, అవి రైట్ టేబుల్ తో మ్యాచ్ కాకుండా ఉండాలి. అట్లాంటివి ఏమున్నాయి మీరే చెప్పాలి ఇక్కడ. ఓకే, అట్లాంటివి ఏమున్నాయి? D06 D07 అనేది మనకు రైట్ టేబుల్లో మ్యాచ్ అవుతున్నాయా గైస్? D06 D07 అనేది మనకు రైట్ టేబుల్లో మ్యాచ్ కావట్లేదు. కాబట్టి నాకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద రైట్ టేబుల్ అన్నప్పుడు నాకు ఏమొస్తుంది? ఇవి వస్తాయి, అంతేనా కదా? ఓకే, ఓన్లీ ఇది వస్తుంది. మిగతా డిపార్ట్మెంట్ నేమ్ వస్తుంది, డిపార్ట్మెంట్ నేమ్ ఏమొస్తుంది? నల్ వస్తుంది. డిపార్ట్మెంట్ నేమ్ ఏమొస్తుంది? నల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి మీరు చెప్పాలి రైట్ టేబుల్ ఏంది? రైట్ టేబుల్లో ఉండి ఓకే విచ్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద లెఫ్ట్ టేబుల్. ఓకే, రైట్ టేబుల్లోనే ఉండాలి విచ్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద లెఫ్ట్ టేబుల్ అన్నప్పుడు ఏముంటుంది? ఏమున్నాయి మనకి? ఈ రెండు అనేది రైట్ టేబుల్లో ఉన్నాయా? ఈ రెండు అనేది రైట్ టేబుల్లో ఉన్నాయా? లేవు కదా, లేవు కదా, అంతేనే కదా? సో ఇక్కడ మనకి D04 D05 అనేది రైట్ టేబుల్లో ఉన్నాయి, లెఫ్ట్ టేబుల్లో లేవు. కాబట్టి మనకు D04 D05 అనేది మనకి రైట్ యాంటీ అవుతుంది. రైట్ యాంటీ అంటే ఏమనుకున్నాం మనం? డెఫినేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పుకున్నాం డెఫినేషన్. ఇక్కడ నేను ఓన్లీ రైట్ లెఫ్ట్ దానికి రాసిన కాబట్టి దీన్ని రివర్స్ చేద్దాం. ఓన్లీ రైట్ సైడ్ రికార్డ్, రైట్ టేబుల్ రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద లెఫ్ట్ సైడ్ రికార్డ్స్ అని చెప్పి దాని డెఫినేషన్. ఓకే, అప్పుడు మనకి ఇది D04 D05 ఇది వస్తుంది. ఓకే, సో ఈ వీటికన్నిటికి నల్స్ వస్తాయి గైస్, కన్నిటికి నల్స్ వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ మర్జ్ గైస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మర్జ్. మర్జ్ లో ఉన్న డిఫరెంట్ జాయింట్స్. ఓకే, డిఫరెంట్ జాయింట్స్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ కదా అందరికి? ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్స్. ఓకే, నేను ఇంకా మీకు డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ని తర్వాత ఈ రెండు మనకి మ్యాచింగ్ చేసుకోవాలి. ఏంది ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకోవాలి? లెఫ్ట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ హ్యాండ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్కి మనం లెఫ్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్కి మనం ఏం చేసుకోవాలి? లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దెన్ క్లిక్. ఓకే, ఏమైంది? క్లిక్. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ ఏంటి? రెండు మ్యాచింగ్ లేకుండా ఏవైతే ఉన్నాయో. ఓకే, లెఫ్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మీరు ఇక్కడ ఒకటి అగ్రిగేషన్ చెప్తా అన్నారు కదా, అగ్రిగేషన్ చెప్పలేదు ఏంటి అని చెప్పేసి మీరు అడగొచ్చు గైస్. ఓకే, అగ్రిగేషన్ చెప్తా అన్నారు కదా, అగ్రిగేషన్ చెప్పలేదు ఏంటి అని చెప్పేసి నన్ను అడగొచ్చు. అగ్రిగేషన్ అంటే కౌంట్ వస్తుంది. ఓకే, ఎన్ని మ్యాచింగ్ ఎన్ని నాట్ మ్యాచింగ్ అనేది కౌంట్ వస్తుంది. లెట్స్ సీ దట్ మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రైట్ టేబుల్ కి మ్యాచ్ కాకుండా ఉన్న రికార్డ్స్ ఏంటి? D06 D07 కాబట్టి అవే వచ్చినాయి. లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ టేబుల్లో మ్యాచ్ కాకుండా ఓన్లీ లెఫ్ట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ని మనం లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటాం, అంతేనే కదా? సో అవే వచ్చినాయి మనకి రిజల్ట్. యాజ్ అ రిజల్ట్ మనం అవే చూసినాం. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి? రైట్ యాంటీ. ఓకే, రైట్ యాంటీ. రైట్ యాంటీ అంటే ఏంటి? లెఫ్ట్ టేబుల్ తోని మ్యాచ్ కాకుండా మనకి ఓన్లీ రైట్ టేబుల్లో ఉన్న రికార్డ్సే. ఓకే, లెఫ్ట్ టేబుల్లో మ్యాచ్ కాకుండా మనకి ఓన్లీ రైట్ టేబుల్లో ఉన్న రికార్డ్సే. అప్పుడు ఏ వస్తాయి మనకి? D06 D05 అండ్ D04 అనేది ఇక్కడ మనకి లేదు కాబట్టి అవి రావాలి. అండ్ దెన్ దిస్ ఇస్ రైట్ హ్యాండ్ అండ్ దెన్ క్లిక్. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ గైస్. ఓకే, దీన్ని రైట్ హ్యాండ్
right antigal. So expand this. ఒకవేళ అగ్రిగేషన్ పెడితే అగ్రిగేషన్ చూస్తే అవుతుంది కదా, ఇది కౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి, కౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఇస్తుంది. ఓకే, దానికి రిలేటెడ్ గా ఎప్పుడైతే మీరు అగ్రిగేషన్ అంటారో అది కౌంట్ చేస్తుంది. ఓకే, ఎక్స్పాండ్ అంటే జస్ట్ ఎక్స్పాండ్ చేస్తుంది. ఓకే, కౌంట్ చేస్తే మేము ఎలా ఉన్నదో చూడాలనుకుంటే జస్ట్ ఓకే, దట్స్ ఓకే. మీకు నేను జస్ట్ కౌంట్ కౌంట్ 2 వచ్చేస్తుంది, 2 వచ్చేస్తుంది. ఎందుకంటే రెండే మ్యాచ్ అయినాయి కాబట్టి 2 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్పాండ్ కౌంట్ వద్దు, నాకు ఎక్స్పాండ్ కావాలి కాబట్టి నేను డిపార్ట్మెంట్ నేమ్ రెండింటిని తీసుకున్నాను. ఓకే, రెండింటిని తీసుకున్నాను. అప్పుడు D04 D05 అండ్ ఆడిట్ అండ్ ఫైనాన్స్. ఓకే, ఆడిట్ అండ్ ఫైనాన్స్ సేమ్ మనకి ఇక్కడ కూడా అదే వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ టిక్ చూడండి, ఎక్సెల్ లో నేను చెప్పిన దాని ప్రకారం కూడా మనకి ఏమొచ్చింది, D04 D05 వీటికి మనకి నల్స్. అంతేనే కదా గైస్? ఓకే, క్లియర్? So this is about merge guys. Okay, this is about merge. Clear guys? Just type yes. You are clear, just type yes guys. Come on, fast. Okay, ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనది ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ ఒక ఫోల్డర్ ఉంది guys. ఓకే, ఒక ఫోల్డర్ ఉంది. సో దానికంటే ముందు మనం డిఫరెన్సెస్ చెప్పుకుందాం. ఇప్పుడు అపెండ్ కి మర్జ్ కి డిఫరెన్సెస్ మీరే చెప్పాలి. అపెండ్ కి మర్జ్ కి డిఫరెన్సెస్. ఓకే, append and then merge. Okay, and merge. నిన్న మనం append చెప్పుకున్నాం, ఈ రోజు merge చెప్పుకున్నాం. merge queries, append queries and merge queries. Okay, what are the difference between important interview questions guys? Okay, important interview questions. Okay, it's not join space. Okay, ఇది join based మీద కాదు. Okay, so there is no joins required. Okay, no key columns required. Okay, why? Because it's not join based. No key columns. No key columns. Key columns. Okay, ఇది ఎందుకంటే జాయిన్స్ మీదనే నడుస్తుంది కాబట్టి. ఓకే, కీ కాలం అంటే ఇది కామన్ కాలం గైస్, రెండిట్లలో కామన్ కాలం కీ కాలం. ఓకే, ఇక్కడ కీ కాలం అనేది రిక్వైర్డ్. ఇంకొకటి ఏంటంటే ఇది రోస్ ని అపెండ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంది మనకి అపెండ్ అనేది రోస్ ని కన్కాటినేట్ చేస్తుంది, ఇక్కడ మాత్రం కాలమ్స్ ని మర్జ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ విల్ కన్కాటినేట్ రోస్ గైస్, కన్కాటినేట్ అవుతుంది కదా, కన్కాటినేట్ రోస్, ఇది కన్కాటినేట్ కాలమ్స్. ఓకే, కన్కాటినేట్ కాలమ్స్. ఎట్ ఏ టైమ్ మనకి మోర్ దెన్ 2 tables guys. more than 2 tables ని concatenate చేయొచ్చు. more than 2 tables concatenate into single table. Okay, more than 2 tables. Okay, more than 2 tables ని we can do append. ఇక్కడ at a time only 2 tables మాత్రమే, only 2 tables మాత్రమే at a time. అంటే at a time అంటే ఇది at a time only 2, అంటే ఒకసారికి ఓన్లీ ఒక 2 tables మాత్రమే చేయొచ్చు, ఓన్లీ 2 tables. ఇక్కడ ఇట్స్ కైండ్ ఆఫ్ మీకు సీక్వెల్ తెలిసి ఉంటాయి గైస్. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ యూనియన్ ఆల్, మీకు సీక్వెల్ తెలిసి ఉండేది కైండ్ ఆఫ్ యూనియన్ ఆల్, ఇది జాయిన్ బేసిస్. ఓకే, మీకు ఇట్స్ కైండ్ ఆఫ్ జాయిన్స్ కాదు, జాయిన్స్. కైండ్ ఆఫ్ joins. Okay, these are the main differences we have in merge and append guys. Okay, hope it's clear. Okay, 10 minutes లో ఇంకొక కాన్సెప్ట్ చెప్పేసి క్లాస్ క్లోజ్ చేస్తాను guys. 10 minutes. Okay, I will not take more than that. 10 minutes. Okay, ఇక్కడ సినారియో ఏంటంటే నాకు ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, నాకేముంది, ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లో ఎవ్రీ మంత్ ఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, ఎవ్రీ మంత్ ఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, ఆ ఫైల్లో నాకు జస్ట్ ఎక్సెల్ ఫైల్స్, నాకు ఎక్సెల్ ఫైల్స్ అని ఉంటాయి కదా, సో మీకు ఆ ఫోల్డర్ తీసుకెళ్తాను గైస్. ఓకే, అపెండ్ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది.
ఫోల్డర్ లో నాకు ప్రతి ఫోల్డర్ నుంచి ఏంటంటే నాకు వెండర్ నుంచి ఏ వెండర్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది, ఓకే సారీ ఏ క్లయింట్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది. నేను అందరి క్లయింట్లకు పనిచేస్తున్నాను అనుకోండి, ఆ క్లయింట్ల నుంచి నాకు ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత సేల్స్ అమౌంట్ వస్తుంది అనేది నాకు ఈచ్ ఫైల్లో నాకు ఎవ్రీ మంత్ అందులో ఉంటుంది. ఓకే సేమ్ అన్నిట్లలో సేమ్ కాలమ్స్ సేమ్ డేటా, ఓకే సేమ్ కాలమ్స్ సేమ్ డేటా. అయితే ఎవ్రీ మంత్ వస్తుంటుంది ఆ ఫైల్ ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే ఫైల్ అక్కడ వస్తుందో ఇది పవర్ బిఐ ఆటోమేటిక్ గా ఫైల్ ని పిక్ చేసుకోవాలి, అపెండ్ చేయాలి. ఆ ఫైల్ ని పిక్ చేయాలి, అపెండ్ చేసుకోవాలి. ఓకే అది ఎట్లా అనేది ఇప్పుడు మనం చూద్దాం. అర్థమవుతుంది కదా. ఈ ఫోల్డర్ లో నాకు ఎవ్రీ మంత్ ఒక ఫైల్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఫైల్ మరి మే మంత్ డిలీట్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మే మంత్ డిలీట్ చేసి మళ్ళీ మే మంత్ పెడదాం. ఓకే ప్రస్తుతానికి మే మంత్ డిలీట్ చేస్తున్నాను నేను. మే మంత్ లేదు, ఓకే మే మంత్ లేదు. ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఓపెన్ అయింది, డాటా ఎలా ఉందో చూపెడదాం. ఓకే డాటా ఏముంటది అంటే డేట్ కాలం ఉంటుంది, డేట్ కాలం ఉంటుంది. కంపెనీ నేమ్ అంటే నేను ఏ కంపెనీ నుంచి నాకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ సేల్స్ అమౌంట్, నాకు ఎవరి నుంచి ఎంత అమౌంట్ వస్తుంది, వీళ్ళంతా నా క్లయింట్స్. ఓకే వీళ్ళందరి నుంచి నాకు ఇలా అమౌంట్ వస్తుంది అనుకుంది. ఓకే ఎవ్రీ మంత్ నాకు ఈచ్ నుంచి ఈ అమౌంట్ వస్తుంది. ఓకే వచ్చిన ఫైల్లో నాకు సేమ్ కాలమ్స్ ఉంటాయి గైస్. కాలం ఆర్డర్ సేమ్ ఉన్నా లేకపోయినా అపెండ్కి పెద్ద ఫరక్ ఏం పడదు కదా గైస్. ఓకే కాలమ్స్ నేమ్స్ సేమ్ ఆర్డర్ లో ఉండవలసిన పని లేదు. కాలం నేమ్స్ సేమ్ ఆర్డర్ లో, కానీ అన్నిట్లలో సేమ్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే అన్నిట్లలో సేమ్ కాలమ్స్ ఉన్నాయి, కాకపోతే ఈ డేట్ అనేది డిఫరెంట్. ఓకే డేట్ అనేది డిఫరెంట్. ఇక్కడ మనకి టోటల్ గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఈచ్ ఫైల్లో 10 రికార్డ్స్ గైస్. ఓకే ఇక్కడ మీకు చూడండి కౌంట్ చూడండి. ఓకే ఇక్కడ కౌంట్ చూసిరనుకోండి, మీకు కౌంట్ చూస్తే 10 అంటే మనకి ఈచ్ ఫైల్లో 10 రికార్డ్స్ ఉన్నాయి గైస్. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఫైల్లో 10 రికార్డ్స్. సో మనకి ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఈ ఫోల్డర్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఫోల్డర్ ని కనెక్ట్ అవుతాను గైస్. ఇన్ని రోజులు మనం ఏం కనెక్ట్ అయినాం, ఇన్ని రోజులు మనం ఫైల్స్ ని కనెక్ట్ అయినాం, ఎక్సెల్ ఫైల్స్ ని కనెక్ట్ అయినాం. ఈసారి నేను ఫోల్డర్ ని కనెక్ట్ అవుతాను. ఓకే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఓకే 4, ఓకే అండ్ దెన్ 4, ఓకే 4 అంతేనా 4 అండ్ 10 ఎన్ని ఉన్నాయి ఫైల్స్ ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే 10 అంటే మనకి ఎన్ని 100 రికార్డ్స్ రావాలి. ఓకే 100 రికార్డ్స్ రావాలి మర్జ్ అయిన తర్వాత. ఇప్పుడు నేను ఫోల్డర్ ని కనెక్ట్ అవ్వాలి, అంతే కదా. జస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి సోర్స్కి వెళ్ళిపోయి, ఓకే ఇక్కడ సోర్స్కి వెళ్ళిపోయి న్యూ సోర్స్ క్లిక్ చేసి, న్యూ సోర్స్ క్లిక్ చేసి మోర్ లోకి వెళ్ళి, ఓకే ఇక్కడ మోర్ లోకి వెళ్తే మనకి ఫోల్డర్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే ఫోల్డర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే ఆ ఫోల్డర్ ని మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ పాత్ ఇవ్వచ్చు గైస్. ఓకే డైరెక్ట్ ఈ పాత్ ఇవ్వచ్చు, ఎక్సెల్ ఫైల్ లేకపోతే ఫోల్డర్ పాత్ ఇవ్వచ్చు. మీరు డైరెక్ట్ ఈ పాత్ కాపీ చేసుకొని ఈ పాత్ ని అక్కడ ఇవ్వచ్చు. ఓకే ఓకే సో అది మనం ఫోల్డర్ త్రూ ఎట్లా తీసుకొస్తామో చూద్దాం. ఓకే దీనికంటే ఇక్కడ యాక్చువల్ గా మనం సోర్స్ లో పవర్ క్వరీ ఓపెన్ కాకుండా ఇక్కడ నుంచి తీసుకొస్తే బాగుంటది. బట్ దట్స్ ఓకే, నేను మళ్ళీ చూపెడతాను మీకు. ఓకే అది మళ్ళీ చూపెడతాను. ఇక్కడ నుంచి తీసుకొస్తే ఇంకా బాగుండేది, బట్ దట్స్ ఓకే. పవర్ క్వరీ నుంచి తీసుకొచ్చేటప్పుడు చూద్దాం. తర్వాత నేను ఇక్కడ నుంచి కూడా చూపెడతాను మీకు, పవర్ వ్యూ నుంచి కూడా చూపెడతాను. ఓకే ఓకే చూడండి ఇక్కడ ఫోల్డర్ ఉంది, ఫోల్డర్ ఆప్షన్ కనబడుతుంది కదా. ఇప్పుడు నేను ఫోల్డర్ ని కనెక్ట్ అవ్వాలి. ఓకే ఫోల్డర్ ని కనెక్ట్ అవ్వాలి, జస్ట్ క్లిక్ అండ్ దెన్ కనెక్ట్ అయినప్పుడు అది ఏమడుతుంది అంటే ఫోల్డర్ పాత్ అడుగుతుంది, బ్రౌజ్ చేయమని అడుగుతుంది. ఓకే బ్రౌజ్ చేసి ఆ ఫోల్డర్ ఎక్కడ ఉందో ఫోల్డర్ కి తీసుకెళ్ళు నన్ను అని అడుగుతుంది. ఓకే ఫోల్డర్ కి తీసుకెళ్ళు నన్ను అని అడుగుతుంది. లెట్స్ సీ గైస్. ఓకే చూడండి అడిగిందా లేదా. జస్ట్ మీరు ఇట్లా బ్రౌజ్ చేసినా ఏం లేదు, లేకపోతే ఆ ఫోల్డర్ పాత్ ని మీరు కాపీ చేసుకున్నా ఏం లేదు. ఓకే సో నేను బ్రౌజ్ చేస్తాను. ఇక్కడ ఉన్నది నేనేంటి దిస్ పీసీలో బ్రౌజ్ చేస్తే నాకు టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే జస్ట్ డైరెక్ట్ ఇక్కడ కాపీ జస్ట్ క్లిక్ ఓకే. ఓకే నేను అది పాత్ ని దిస్ పీసీ ఈ ఫోల్డర్ లో పవర్ బిఐ లో అక్కడ నాకు ఎక్సెల్ ఫైల్స్ లో అపెండ్ ఫోల్డర్ అనేది ఉంది గైస్. ఓకే అపెండ్ ఫోల్డర్ అనేది ఉంది. ఓకే ఆ ఫోల్డర్ల నుంచి నేను ఆ ఫైల్స్ అన్నిటిని కనెక్ట్ అవుతాను. ఓకే ఆ ఫోల్డర్ల నుంచి ఫైల్స్ అన్ని కనెక్ట్ అవుతాను. ఇక్కడ కంబైన్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది గైస్. ఓకే మీరు కంబైన్ చేసి డాటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నారా అంటే ఎస్,
కంబైన్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని అంటున్నాం. ఓకే, కంబైన్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఆటోమేటిక్ గా అది ఏమవుతుంది, అన్ని ఫైల్స్ ఒకదాని కింద ఒకటి అపెండ్ అవుతాయి. అన్ని ఫైల్స్ రికార్డ్స్ అనేటి ఒకదాని కింద ఒకటి అపెండ్ అవుతాయి. ఓకే, సో మనకి టోటల్ ఎన్ని రికార్డ్స్ రావాలి, 100 రికార్డ్స్ రావాలి. ఓకే, ఒక్కొక్కటి మనకు టోటల్ గా 10 ఫైల్స్ ఉన్నాయి. ఆ 10 ఫైల్స్ లో టోటల్ రికార్డ్స్ మనకి 10 ఫైల్స్ ఉన్నాయి. ఈచ్ ఫైల్ లో 10 రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి మనకి టోటల్ గా ఇప్పుడు నేను ఇంకోటి యాడ్ చేస్తే ఏం రావాలి, 110 రికార్డ్స్ రావాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ మే మంత్ ఫైల్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మే మంత్ ఫైల్ అక్కడ లేదు. ఓకే, మే 2021 ఫైల్ నేను అక్కడ యాడ్ చేస్తా. నేను మళ్ళీ కనెక్ట్ గా అందాను. ఓకే, నేను మళ్ళీ దాన్ని కనెక్ట్ గానీ ఇక్కడ రిఫ్రెష్ కొట్టగానే నాకు ఆ రికార్డ్స్ అనేటివి రావాలి గైస్. ఓకే, ఆ రికార్డ్స్ అనేటివి రావాలి. ఓకే, రావాలి చూద్దాం. ఫస్ట్ దీన్ని ఇక్కడ లోడ్ చేద్దాం. ఓకే, సో అది అపెండ్ చేసుకుంటుంది. అపెండ్ చేసుకొని కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయ్యి చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని కలిసి ఒకటే టేబుల్లో కనపడతాయి. అన్ని కలిసి ఒకటే టేబుల్లో కనపడతాయి. ఓకే, సో నాకు శాంపుల్ గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఏదో ఒక ఫైల్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడతాను. ఓకే, సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ ఓకే కొడతాను. సో జస్ట్ వెయిట్ చేసి దీని తర్వాత మనకి నెక్స్ట్ మేనేజర్ పారామీటర్ అనేది ఉంది. సో మనం రేపు మేనేజర్ పారామీటర్ అనేది రేపు చెప్పుకుందాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రేపటి నుంచి మీకు ఇంకా మంచిగా ఉంటాయి. ఓకే, మేనేజర్ పారామీటర్ ఏంటి మేనేజ్ పారామీటర్ అనేది మనం రేపు మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడే మనం రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో 8:10 కల్లా క్లోజ్ చేయాలి. నా టార్గెట్ ఏంటంటే 8:10 కల్లా క్లోజ్ చేయాలి. దెన్ క్లిక్ ఓకే. సో క్లిక్ నేను ప్రీవ్యూ చూడవలసిన పని లేదు. ఆల్రెడీ మీకు డేటా చూపెట్టిన కాబట్టి నేను ప్రీవ్యూ మీకు చూపెట్టాల్సిన పని లేదు. కాబట్టి సో ఇక్కడ మనకి డేటా అపెండ్ అయ్యి వస్తుంది. ఒకటి టేబుల్లో అపెండ్ అయ్యి వస్తుంది. ఓకే, ఎవాల్యుయేటింగ్ ఏమంటుంది, డిటర్మైనింగ్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుంది. ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది, అపెండ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ బేస్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పైన ఉన్న ఏవైనా ఈ రిబ్బన్ లో పైన రిబ్బన్ లో ఉన్న ఏవైనా వాటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాము. ఓకే, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనకి ఏం ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తుంది, అపెండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈచ్ ఫైల్ నుంచి అపెండ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఏప్రిల్ 2021 వచ్చింది, ఏమైంది. ఓకే, ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తుంటే ఒక్కొక్క ఫైల్ అపెండ్ అవుతా ఉంది. ఎవాల్యుయేట్ చేసుకుంటుంది, క్వైరీని ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. ఓకే, అపెండ్ అవుతుంది. చూడండి, లోడింగ్. Okay, we are there. Almost we are there. Loading. ఓకే, చూడండి. ఓకే, ఫైల్స్ మనకి ఇక్కడ లోడ్ అయింది వచ్చింది. ఇక్కడ నేను ఏం క్రియేట్ చేయలేదు. మీకు తెలుసు కదా, ఈ ఫోల్డర్స్ నేను ఇదంతా నేను క్రియేట్ చేసింది కాదు. ఇక్కడ ఒక పారామీటర్ క్రియేట్ అయింది ఆటోమేటిక్ గా. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ అయింది. ఇక్కడ శాంపుల్ ఫైల్ క్రియేట్ చేయండి. కింద మనకి అపెండ్ ఫైల్ అని చెప్పేసి, ఈ అపెండ్ ఫైల్ నేను యాడ్ చేసింది కాదు. ఓకే, అపెండ్ ఫైల్ దానంతలో అదే క్రియేట్ చేసుకుంది. అంటే అన్ని ఫైల్స్ ని కంబైన్ చేసుకుంటూ అది అపెండ్ చేసుకుంది. ఓకే, ఇంకా డాటా లోడ్ అవుతూనే ఉంది. కమాన్, అసలు యాక్చువల్లీ మనకి ఈ మర్జ్ క్వైరీస్ లేకపోతే ఇంకా ఫాస్ట్ గా లోడ్ అయ్యేది. నాకు ఈ మర్జ్ క్వైరీస్ ఉండడం వల్ల సో ఇది కూడా ఈ మర్జ్ మళ్ళీ డాటా ఎక్కువైపోయి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, కమాన్. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి, ఏప్రిల్ 2021 అంటే ఇది ఆల్ఫాబెటికల్ గా వచ్చింది. ఏప్రిల్ 2021
ఆ తర్వాత ఆగస్ట్ 2020. సో ఇట్లా మనకి తర్వాత డిసెంబర్. సో ఇట్లా మనకి యాక్చువల్ గా అన్ని ఫైల్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనకి 100 రికార్డ్స్ వచ్చినాయా రాలేదా రో కౌంట్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి రో కౌంట్ అనే ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. రో కౌంట్ ఇక్కడ చూడండి, రో కౌంట్ అనే ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఓకే, రో కౌంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో నేను ఇప్పుడు ఈ రో కౌంట్ ని క్లిక్ చేస్తాను. సో రో కౌంట్ క్లిక్ చేస్తే నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూపెడుతుంది. ఓకే, చూడండి ఇక్కడ మనకి టోటల్ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, 100 రికార్డ్స్ వచ్చినాయి, అంతేనా కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ మంత్ ఫైల్ ఒకటి యాడ్ చేస్తాను. ఓకే, నేను కాపీ చేసుకుంటున్నా. సో దీన్ని కాపీ చేస్తున్నా అండ్ దెన్ పేస్ట్ చేస్తున్నాను గైస్. ఓకే, కానీ డాటాని నేనేం ఎడిట్ చేయట్లేదు. ఓకే, డాటాని నేనేం ఎడిట్ చేయట్లేదు, జస్ట్ దీన్ని రినేమ్. ఓకే, దీన్ని ఏం చేస్తున్నానంటే మే 2021 అనేది రినేమ్ చేస్తున్నాను. దాంట్లో లోపల డాటాని మనకి ఇక్కడ డాటాతో కాదు, వచ్చిన ఫైల్ ఆటోమేటిక్ గా మనకి నేను అపెండ్ చేయకున్నా కూడా ఇక్కడ నేను మళ్ళీ దీనికి కనెక్ట్ అవ్వను, ఆటోమేటిక్ గా నాకు అది కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఆటోమేటిక్ గా దీని రికార్డ్స్ అనేవి నాకు అక్కడ వచ్చిపోవాలి. ఓకే, మే 2021 అనేది నేను యాడ్ చేసిన గైస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్రెష్ ఉంది కదా, ఈ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే దాని రికార్డ్స్ కూడా వచ్చి మే 2021 ఇక్కడ మీకు ఫైల్ నేమ్ చూసుకుంటే మీకు మే 2021 అనేది ఇక్కడ కనపడదు గైస్. ఓకే, మే 2021 అనేది మీకు కనపడదు. ఓకే, చూడండి ఇక్కడ మీకు మే 2021 కనపడుతుందా. ఓకే, మార్చ్ 2021 కనపడుతుంది కానీ మే 2021 లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి రిఫ్రెష్ చేస్తే మే 2021 అనేది యాడ్ అవ్వాలి ఆటోమేటిక్. ఓకే, జస్ట్ రిఫ్రెష్. ఓకే, రిఫ్రెష్. సో ఆటోమేటిక్ గా మనకి అక్కడ యాడ్ అయిన ఫైల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది గైస్. ఓకే, యాడ్ అయిన ఫైల్ ఇక్కడ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ ఆ ఫైల్ ఇట్లా ఏమైనా ఓపెన్ అయిందా ఉందా అని చెప్పి చూసిన. ఓకే, ఫైల్ ఏమైనా ఓపెన్ అయిందా లేదా చూసిన, చూడండి వచ్చేసింది. ఓకే, మే ఫైల్ వచ్చిందా లేదా. ఓకే, ఎంలోకి వెళ్తే తెలుస్తుంది మనకి మే ఫైల్ వచ్చిందా లేదా. ఓకే, జనవరి. ఓకే, ఇక్కడ చూడండి మే ఫైల్ వచ్చింది చూడండి మనకి. ఇప్పుడు మనకి రికార్డ్స్ ఎన్ని కావాలి, ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి. ఓకే, సో మనకి ఇప్పుడు రికార్డ్స్ ఎన్ని కావాలి గైస్, 10 రికార్డ్స్ కదా, ఈచ్ ఫైల్లో 10 రికార్డ్స్ కదా. సో ఇంత ముందు మనకు 100 ఉన్నాయి, ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ కావాలి, 110 కావాలి. ఓకే, జస్ట్ కౌంట్. సో 110 వచ్చింది గైస్, 110 వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక ఫోల్డర్ లో ఫైల్ ఆటోమేటిక్ గా మనకి జస్ట్ రిఫ్రెష్ అయితే అక్కడ వచ్చిన ఫైల్ ని పిక్ చేసుకుంటది. సో వీటిని మీరు ఈవెన్ రిపోర్ట్ లో వాడుకోవాలన్నా కూడా వాడుకోవచ్చు. ఈ సోర్స్ ఫైల్ నేమ్ అవసరం లేకపోయినా ఓన్లీ ఈ కాలం నేమ్స్ అవసరం ఉంటే ఏ డేట్ లో ఏది ఎంత సేల్స్ అమౌంట్ వచ్చింది, ఓకే ఏంటి అనేది మీరు జస్ట్ ఒక గ్రాఫ్ లో వేసుకుంటే మీకు క్లియర్ గా ఉంటుంది. కానీ మన కాన్సెప్ట్ ఇప్పుడు నేను గ్రాఫ్ లో వేయడం కాదు, ఫస్ట్ పవర్ క్వైరీని మనం మొత్తం డాటాని ఏ విధంగా రావచ్చు, వస్తే వాటిని ఎలా అపెండ్ చేయాలి. ఇన్ని రోజులు మనం ఫైల్స్ ని కనెక్ట్ అయినాం, ఇప్పుడు ఫోల్డర్ ని కనెక్ట్ అయినాం, రేపు లేదా ఎల్లుండి మనం ఏం చేస్తామంటే వెబ్ ని కూడా కనెక్ట్ అవుతాం. ఓకే, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ ని కనెక్ట్ అవుతుంటే. ఓకే గైస్, హోప్ ఇట్స్ క్లియర్ కదా. జస్ట్ టైప్ yes గైస్. ఓకే, జస్ట్ టైప్ yes. ఓకే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి